केसीआर साहब ने बच्चे इंग्लिश मीडियम में पढ़ना बोल के 203 स्कूल खोले, वो स्कूल को खत्म करने का चक्कर में ये कांग्रेस सरकार రోడ్లు కేసీఆర్ గారు ఉండగా ప్రతి మండలం రోడ్ వేశారు, ప్రతి జిల్లా కేంద్రానికి 4 లైన్ రోడ్ వేశాం. మేము ఎక్కడ అప్పులు తేలేదే. ఇవాళ రేవంత్ రెడ్డి అంటుండు 40-60 40% రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది, 60% మేము కాంట్రాక్టర్ మీద బాధ్యత పెడతాం. అంటే కాంట్రాక్టర్ ఏం చేయాలి? టోల్ గేట్ పెట్టి పైసలు వసూలు చేయాలి. అంటే నీ మండలంకి పోవాలన్నా, నీ జిల్లాకు పోవాలన్నా ప్రజలు టోల్ కట్టాలన్నా, ఊరికి పోవాలంటే కూడా టోలే కట్టాలి. ఈ ప్రభుత్వం ఏం ప్రభుత్వం ఇది? ఇలా కేంద్ర ప్రభుత్వం టోల్ గేట్లు పెట్టిందంటే ఇలా రాష్ట్ర ప్రభుత్వం కూడా టోల్ గేట్లు పెట్టే కథ హ్యామ్ మోడల్ తెస్తున్నామని బడ్జెట్ లో చెప్పారు. ఇలా 20,000 కోట్లు అయితే అన్నాడు. ఈ రోడ్లు వేసేట ఇప్పుడు వాళ్ళ కమిషన్ల కోసం రోడ్లు వేయాలి, హ్యామ్ మోడల్ పెట్టి ఇలా ప్రజల ముక్కు పిండి టోల్ గేట్లు పెట్టి ప్రజల దగ్గర వసూలు చేస్తాం. అంటే మీ ఊరికి పోవాలన్నా, మండలానికి పోవాలన్నా, పక్క ఊరికి పోవాలన్నా, జిల్లాకు పోవాలన్నా టోల్ కట్టాలి, హ్యామ్ మోడల్ తెస్తామని చెప్పి రోడ్లు వేయలేదా? ఈ రాష్ట్ర అద్భుతమైన డబుల్ లైన్ రోడ్డు, 4 లైన్ రోడ్డు వేసినాం కానీ ఎక్కడ హ్యామ్ మోడల్ పెట్టలేదు. ప్రభుత్వ నిధుల చేత రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి మేము రోడ్లు వేస్తే నువ్వు హ్యామ్ మోడల్లో అప్పులు తెచ్చి రోడ్లు వేస్తా, పేద ప్రజల ముక్కు పిండి టోల్ గేట్ దగ్గర డబ్బులు వసూలు చేస్తా అని ఈ బడ్జెట్ లో పెట్టారు. బీసీలకు కామారెడ్డి డిక్లరేషన్ లో బీసీ సబ్ లైన్ పెట్టాం, ప్రతి సంవత్సరం 20,000 కోట్ల బడ్జెట్ పెట్టామని చెప్పారు బీసీ.